మేడారం మహాజాతర తుది ఘట్టానికి చేరుకుంది. 3 రోజులుగా పూజలందుకుని భక్త కోటిని దీవించి ఆశీర్వదించిన సమ్మక్క ఇవాళ సాయంత్రం వనప్రవేశం చేయనుంది. సారాలమ్మ కన్నెపల్లికి వెళ్లిపోనుంది. ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు చేసి తల్లులను తిరిగి సాగనంపుతారు. ఈ వనప్రవేశంతో 4 రోజుల మేడారం జాతర ముగియనుంది. ఇక మేడారంలో భక్త జన ప్రవాహం ఉప్పొంగుతోంది. సమ్మక్క సారాలమ్మను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు భక్తులు. క్యూలైన్లు గద్దెల ప్రాంగణంలో దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గద్దెల ప్రాంగణం ఘంటానాదాలతో మారుమోగిపోతుంది. నెత్తిన బంగారం పెట్టుకుని చంకన పిల్లలను ఎత్తుకుని వస్తున్న వారితో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మేడారం దారులన్నీ ట్రాఫిక్ జామ్ తో నిండిపోతున్నాయి. జాతరకు వచ్చిన వారంతా రాత్రంతా జాగారం చేసి మరీ అమ్మల దర్శనానికి వెళ్తున్నారు. గత జాతర కంటే భక్తుల సంఖ్య పెరిగినట్లు జిల్లా అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 1.5 పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఇవాళ జాతర ముగియనుండగా మరో 20 లక్షల మంది దర్శనాలకు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. మేడారం మహాజాతర తుది ఘట్టానికి చేరుకుంది. 3 రోజులుగా పూజలందుకుని భక్త కోటిని దీవించి ఆశీర్వదించిన సమ్మక్క ఇవాళ సాయంత్రం వనప్రవేశం చేయనుంది. సారాలమ్మ కన్నెపల్లికి వెళ్లిపోనుంది. ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు చేసిన తల్లులను తిరిగి సాగనంపుతారు. ఈ వనప్రవేశంతో 4 రోజుల మేడారం జాతర మేడారంలో భక్తజన ప్రవాహం ఉప్పొంగుతోంది. సమ్మక్క సారాలమ్మను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు భక్తులు. క్యూలైన్లు గద్దెల ప్రాంగణంలో దర్శనానికి భక్తులు పోటెత్తారు. గద్దెల ప్రాంగణం ఘంటానాదాలతో మారుమోగిపోతుంది. ఇక నెత్తిన బంగారం పెట్టుకుని చంకన పిల్లలను ఎత్తుకుని వస్తున్న వారితో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మేడారం దారులన్నీ ట్రాఫిక్ జామ్ తో కిక్కిరిసిపోతున్నాయి. జాతరకు వచ్చిన వారంతా రాత్రంతా జాగారం చేసి మరీ ఆ తల్లుల దర్శనాలకు వెళ్తున్నారు. గత జాతర కంటే భక్తుల సంఖ్య పెరిగినట్లు జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. ఇప్పటి వరకు 1.5 పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఇవాళ జాతర ముగియనుండగా మరో 20 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని భావిస్తున్నారు.